శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూన్ 7 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము ఎవరి నుండి మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలో, వారి నుంచి మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు జరుగుతాయో మీ జీవితంలో రేపటి రోజున తప్పకుండా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే రేపటి రోజున అంటే శనివారం నాడు వీరి యొక్క జాతకం ప్రకారము ఎలా ఉండబోతున్నాయి, అలాగే ముందుగా వీరి యొక్క మనస్తత్వ విషయానికి వస్తే చాలా ధైర్యవంతులు, అలాగే మంచి ప్రతిభను కనబరుస్తారు. కుటుంబ విషయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా అన్ని విధాలకు కూడా సర్దుకునే విధంగా వీరి మాట తీరు, వీరి ప్రవర్తన ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా నేను ఉన్నాను అనేటువంటి ధైర్యాన్ని అందించడంలో వీరు ముందుంటారు. అవసరమైనటువంటి సమయంలో ధనము లభించకపోయినా కూడా అవసరం లేనప్పుడు ధనం వీరికి అధికంగా లభిస్తూ ఉంటుంది. దీనివల్ల వీరు అయ్యో మాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ముందంజలో ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఆపద వస్తే వారు అంటే ఏదైనా కానీ బాధలో ఉన్నారని చెప్పి తెలిస్తే వెంటనే కుమిలిపోతూ ఉంటారనమాట. అంతగా పాజిటివ్ మైండ్ సెట్ ఉంటూ ఉంటారు వీళ్ళు. అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. కోపం వచ్చినప్పుడు కూడా వెంటనే ఆ కోపాన్ని సవరించుకుంటారు. అంటే ఆ కోపం నుండి కొంచెం విముక్తి పొందాలని చెప్పి వీరిని వారే కంట్రోల్ చేసుకున్నటువంటి మంచి గుణం ఉంది వీరికి. అలాగే బంధువులు, ఆత్మీయ వర్గము అవసరాలకి సర్దుబాటు చేసి ఉన్నతికైతే తోడ్పడుతూ ఉంటారు. వీరికి అన్ని విధాలు కూడా సహాయపడుతూ ఉన్నప్పటికి కూడా వీరికి ఏదో ఒక విధంగా ధనం సమస్యలు అనేవి ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉంటాయి. అంటే కొంతమంది వ్యక్తులు అప్పులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే వీరి ద్వారా ఎవరైనా తీసుకున్న వారు కావచ్చు, ఇలా వీరి చేతికి ధనం అనేది లేకుండా చేస్తూ ఉంటారనమాట. అలాగే సమాజంలో వీరికి ఉన్నంత స్థానాలు గౌరవప్రదమైనటువంటి మంచి స్థానాల్లో వీరికి ఏదో ఒక విధంగా అంటే ఒక మంచి స్థాయిలో ఉంటారని అర్థం. అయితే కొన్ని విషయాల్లో వీరు కొంతమంది వల్ల అన్యాయానికి గురైనటువంటి సంఘటన కూడా లేకపోలేదు. అయితే ఇతరులు వీరి యొక్క పక్షపాత బుద్ధికి కూడా చాలా వరకు నష్టపోయారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది. అలాగే రేపటి రోజున వీరికి మహేశ్వరులుగా బాగా యోగిస్తాయన్నమాట. వీళ్ళకి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మీకు మీరుగా ఏది కూడా పొరపాటు నిర్ణయాన్ని అయితే వెంటనే తీసుకోకండి. ఏదైనా కానీ దానివల్ల మీకు కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైనా కానీ చర్చించి తీసుకున్న నిర్ణయాలే మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేనటువంటి వారిని గౌరవించి మీరు విమర్శలు కూడా గురైనటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండండి. తన సంతానము, ఆత్మీయులు, సొంతవారు చేసినటువంటి తప్పులుగా కనిపించవు. వీరికి వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని వాడడానికి ఉపయోగించినట్టు దాఖలు లేకపోలేదు. కాబట్టి కొంచెం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు గతంలో మీరు చాలా వరకు నష్టపోయేటువంటి విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే స్నేహితుల పరంగా కావచ్చు, లేదా కుటుంబ సభ్యులకు ఇచ్చినవి కావచ్చు, లేదంటే ఎవరికైనా కానీ చేబోదులు అప్పులుగా ఇచ్చినవి ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఇంతకుముందు చాలా వరకు అప్పుల వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నట్టుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక నుండి అయినా ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు అపరిమితంగా ఉండటం అయితే మంచిది. లేకపోతే ముందు రోజుల్లో మీకు చాలా ఎక్కువ ధన సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రేపటి రోజున మీకు చక్కగా వ్యాపారంలో మీరు అంచనాలు ఏదైతే వేసుకున్నారో ఆ అంచనాలు బాగా నిజమయ్యి గొప్ప లాభం అయితే వ్యాపారంలో మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాల్లో నూతన ప్రయోగాల కోసము కొంత ఇబ్బందులు కూడా గురవుతారు. భూములు విలువ పెరగటం వలన ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి భూముల విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. అంటే ఏదైనా కానీ అమ్మకానికి పెట్టాలని చెప్పి ఏదైనా నిర్ణయించుకుంటే మాత్రము ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి ముందు రోజుల్లో ఆ భూముల విలువ మరింత పెరగటం వలన మీరు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మీకున్నటువంటి భూములను అమ్మేయాలనుకుంటే ప్రయత్నాలు మానుకోవటం వల్ల మీకు అన్ని విధాలు కూడా మంచిదండి. అలాగే మీరు ఏమైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిదని మాత్రం మర్చిపోకండి. ఎవరి మాట వినకండి. మీరు అన్ని విధాలు కూడా నష్టపోతారు. అలాగే సంతానం వల్ల మీకు రేపటి రోజున ఒక అదృష్టం అయితే దక్కబోతుంది. అంటే సంతానం పరంగా అంటే మీకు మీ యొక్క సంతానం వల్ల వాళ్ళు ఏదైనా కానీ మంచి ఉద్యోగం పొందడం కానీ,
ఆ ఉద్యోగంలోనే మంచి శాలరీ హైక్ అవ్వటం వల్ల కానీ ఇలాంటివి ఏదైనా ఒక ద్వారా మీకు మంచి అదృష్టం అనేది రేపటి రోజున మీరు చూడబోతున్నారు. దీని ద్వారా మీరు మంచి స్థితికి కూడా చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల మీకు అభిమానం అధికమని చెప్పుకోవచ్చు. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసినటువంటి నిర్ణయాలు ఇప్పుడు మీకు ఒక మంచికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. మీరు అందరం ఎక్కించి బలోపేతం చేసినటువంటి అసమర్థమైనటువంటి చిన్నపాటి వ్యక్తులు మీకు ప్రత్యర్థులుగా మారిపోయారు. కాబట్టి అటువంటి అస్పర్ధలను ఎప్పుడు కూడా మీ జీవితంలోకి తీసుకొచ్చుకొని మీకు మీరే వారిని అందరం ఎక్కించుకొని వారిని బాగా బలంగా ధైర్యంగా తయారు చేసి ఆ తర్వాత మీకు మీరుగా ప్రత్యర్థులను చేసుకోకండి. ఎందుకంటే మీకు తెలిసినటువంటి విషయాలను మీరు గోప్యంగా ఉంచుకోవడం నేర్చుకోండి. ఎదుటి వ్యక్తులను ఏ విధంగా మాట్లాడాలి, వారితో ఏ విధమైనటువంటి మాటలు పంచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ రోజుల్లో జాగ్రత్త పాటించకపోతే అలాంటి వారే మనకు తిరిగి ప్రత్యర్థులు అవుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళను మనము చేరదీసి మనం చెప్పి మీకు మీరే బాధపడినటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. మీ మంచితనం వలన పోటీదారులను కూడా మీరు కొని తెచ్చుకున్నట్టు ఉంటారు. ఇతరులు ఎత్తులను తేలిగ్గా చిత్తు చేసేస్తారు. అయినప్పటికీ కూడా స్వయం కృతాపరాధాన్ని సరిదిద్దుకోలేరు. మీరు కోల్పోయినటువంటి ధనం, పదవి ఇతరులు కారణంగానే పొందారని చెప్పేటువంటి పేరు కూడా వస్తుంది. భాగస్వామి కొంతకాలం మీకు లాభంగా కనిపిస్తుంది. మీ హస్తవాస్తి కూడా మంచిదని చెప్పి మీకు గొప్ప పేరు కూడా వస్తుంది. సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మరో వర్గం మీకు దూరం కూడా అవుతారు. అంటే మీ యొక్క బంధువులకు కానీ సోదర వర్గానికి కానీ మీ వంతుగా ఏదైనా సహాయం చేస్తే మరొక వర్గం మీకు దూరం అవుతారనమాట. అంటే అది మీ ఆత్మీయ వర్గం, బంధువర్గం, స్నేహవర్గం ఇలా ఎవరైనా కానీ కొంతమంది మీరు కూడా వారికి సహాయం చేయలేనటువంటి అంశంతో మీరు మీ నుండి దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పై స్థాయి కింద స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు కూడా మీరు ఎదురవుతాయి. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురవుతుంది. రేపటి రోజున అలాగే మీ యొక్క ఆత్మీయ వర్గం మీకు ద్రోహం చేస్తే తప్ప ఏ విషయంలో కూడా మీకు లోటు అనేది కనిపించడం లేదు. కాబట్టి మీ యొక్క ఆత్మీయులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాలు కూడా అనవసరంగా పంచుకోకండి. కొంతమంది వ్యక్తులతో మనం ఎంతవరకు ఉంటే అంత మంచిది. మనం అనుకున్నప్పుడు ఎక్కువగా పూసుకొని వారితో అన్ని విషయాలు చేసుకోవడం వల్ల వారిపై అధికమైనటువంటి ప్రేమను చూపించడం వలన వారు అందరం మీరు కూర్చుంటారు అనే దాన్ని ఎటువంటి నిదర్శనం అనేది మీకు చాలా విధాలుగా గతంలో చాలా అనుభవాలే మీకు గుణపాఠాలుగా మారాయి. కాబట్టి అటువంటి వారిని చేరదీసి వారికి అన్ని విధాలుగా అందలం ఎక్కించే విధంగా అన్ని విషయాలను చెప్పుకొని వారితో ఇప్పుడు మీరు లేనిపోని ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు అనేది వాస్తవం. ఇక ఆధ్యాత్మికంగా రేపటి రోజున మీరు మక్కిని చూపిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో మీకు మంచి అనుభవం అయి ఉండడంతో మీ పనులు మీరు చాకచక్యంగా చేసుకుంటారు. అలాగే ఎదుటివారి మనస్తత్వం తేలిగ్గా మీరు గ్రహిస్తారు. వీరికంటే వచ్చిన వారిని మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో మాత్రం తిరిగి మరలా వారిని మీరు అధిగమించేటువంటి శక్తి మీలో ఉంది. పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా మీ యొక్క స్వశక్తితో తిరిగి మరలా మీరు సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఇంకా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా జాగ్రత్తలు కూడా పాటిస్తారు. పరాయి వారి వల్ల కూడా మీకు కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయండి. కొంచెం అలాంటి వారితో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అయినా వారి వల్ల కూడా మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయనే పూర్తిగా ఈ రాశి వారికి ఏంటంటే మీ మంచితనమే మిమ్మల్ని కాటు వేసేలాగా ముందు రోజుల్లో కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో ఎంతవరకు మంచి ఎంతవరకు ఏంటి అనేది తెలుసుకొని ఎవరితోనైనా కానీ జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. పడమర, దక్షిణం, ఉత్తర దిశలు మీకు చక్కగా యోగిస్తాయి. ఇక మీకు ఏ దిక్కు దోషమైంది కాదండి. అన్ని దిక్కులు కూడా మీకు చక్కగా యోగిస్తాయి. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణము మీకు చాలా మేలు చేస్తుంది. ఇక అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అయితే నడుస్తుందనే చెప్పుకోవాలి. రేపటి రోజున అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి బంధాలు, అనుబంధాలు చాలా ఎక్కువగా మేలు చేసినటువంటి వ్యక్తులను కూడా గుర్తుంచుకునేలా చేస్తారు. కొత్తవారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులు, బంధుత్వాలను అస్సలు ఎప్పటికి కూడా మర్చిపోరు. ఇంటి భోజనం అంటే మీకు అత్యంత ప్రీతి కూడా. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం మీరు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతాయి. ఆవేశము, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి స్వభావం, ఇబ్బందికర పరిస్థితులు కూడా మిమ్మల్ని దారి తీయవచ్చు. కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం అప్రమితంగా ఉండడం అయితే మీకే మంచిది. ఇక రేపటి రోజున మీరు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడము, అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి నైవేద్యం సమర్పించడం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మరి తెలుస్తా కదండి వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.